కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి వరంగల్ అలాగే నల్గొండ చుట్టే రాజకీయం అంతా కూడా తిరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అసలు? కాంగ్రెస్ పార్టీ అంతా పర్ఫెక్ట్ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచిగా పాలన చేస్తున్నారు. సంక్షేమ అభివృద్ధి అని బాగా జరుగుతున్నాయి. సరే, ఈ ఓ పార్టీ అన్నప్పుడు పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ అక్కడోరు ఇక్కడోరు మాట్లాడుతుంటారు. ఇప్పుడు 3 సంవత్సరాల దగ్గర వస్తుంది దాదాపు. వరంగల్ నల్గొండ చుట్టే రాజకీయాలు, కాంగ్రెస్ రాజకీయాలు ఎక్కువ తిరుగుతున్నాయి. అదే చెప్తున్నా. యు ఆర్ ఆస్కింగ్ మీ ద క్వశ్చన్ సెకండ్ టైం. ఇది పాలన బాగా జరుగుతుంది, అంతా బాగా జరుగుతూ ఉంది. అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటారు. అధిక ప్రజాస్వామ్యం మా పార్టీలో ఉంటుంది. కానీ అట్లా అని చెప్పి లైన్లు దాటిపోతే చర్యలు కూడా ఉంటాయి. ఉండాలి అని చెప్పి 1 ఇయర్కి వెళ్ళి మేము చూస్తున్నాం. మాకు ఎమ్మెల్యేలు కానీ జనంలోకి వెళ్ళి వచ్చే ఆలోచన బట్టి మేము కూడా స్పందించినాం. మేము మళ్ళీ 2.5 ఏళ్ళలో ఎలక్షన్ ఉంటుంది. ఆ ఎలక్షన్లో మేము గెలవాలి, రెండోసారి ప్రభుత్వానికి రావాలి. బాగా జరుగుతుంది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు పాలన పర్ఫెక్ట్ పోతుంది. మీరు కాబట్టి మేము ఇట్లాంటి వాళ్ళు ఇక 4 సార్లు మాట్లాడింది కొండా సురేఖ, కొండా ఫ్యామిలీ. ఇక మాట్లాడుకుంటూ పోతూ ఉంటే అపోజిషన్ మాట్లాడేది, వీళ్ళు మాట్లాడి మన మీద బురదల కార్యక్రమం చేస్తే ఇది కరెక్ట్ కాదు. లెట్ దేర్ బి యాక్షన్. కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలం మేమందరం కూడా ఏసీసీ పీసీసీకి అప్పీల్ చేస్తాం. కాంగ్రెస్లో కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్, దట్టు రేవంత్ రెడ్డి వర్గం, పాత కాంగ్రెస్ వర్గం అనేది నడుస్తుంది. మీరు ఎటువైపు ఉన్నారు? అట్లా వర్గాలు ఏం లేవు. మీకు ఎవరు చెప్పారు? మీకు కేసీఆర్ టీఆర్ఎస్ వాళ్ళు చెప్పింటారు. అది అట్లా మాకు వర్గాలు లేవండి. వేర్ ఆల్ వన్. కాదు కాదు, ప్రధానంగా ఇప్పుడు చాలా సమస్య ఆమె నేరుగా బీసీ కాబట్టి టార్గెట్ చేస్తున్నారు అంటుంది కదా. సిసి ఆమె పరిధి దాటిందండి. బీసీ ఎస్సీ అని ఏం లేదు, ఎస్టీ అని లేదు, ఓసీ అని లేదు. 4 days బ్యాక్ రాజగోపాల్ రెడ్డి గారి విషయంలో నేను మాట్లాడినా, మీరు తప్పు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కాదుగా రెడ్డి రాజగోపాల్ రెడ్డి 4-5 సార్లు కామెంట్ చేసి ఈ స్థాయిలో మాట్లాడలే. దిస్ ఇస్ ద ఒక పీక్కి వెళ్ళిపోయిన వీళ్ళు. మరి ఆయన అట్లే మాట్లాడిపోతే వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది. ఎవరి మీద అయినా సమానంగా చూస్తుంది పార్టీ. మీరు బర్తరఫ్ చేయాలంటారా? అంటే కఠిన చర్యలు ఉండాలి, వీలైతే సస్పెండ్ చేయాలని కూడా మాట్లాడారు ఎమ్మెల్యేస్. నేను మాట్లాడలే, మా ఎమ్మెల్యేలు 4 మాట్లాడారు, విప్పులు గిట్లా మాట్లాడారు.